2 కొరింథీ 6:15లో మీరు చూసినట్లయితే విశ్వాసికి అవిశ్వాసితో పాలెక్కడం. అదే 14 వచనంలో వెలుగుకు చీకటితో ఏం సంబంధం? కోతిని మార్చుకోగలరా అండి? కోతి చేష్టలు కోతి దగ్గర నుంచి పోతాయా? మీ జీవితం అంతా మనిషిని మార్చుకునే దానికే సరిపోతుంది. దేవునిలో ఇంకేం ఎదుగుతారు? దేవునికి పెళ్లి కూతురిగా బ్రైడ్గా మీరు సిద్ధమవ్వాలి కదా. ఒక కాలుకి ఫ్లాట్స్ వేసుకొని ఇంకో కాలుకి హీల్స్ వేసుకుంటే నడవగలరా? సరే, నడుస్తూ ఉన్నారు, సరైన రీతిలో నడవగలరా? పడిపోతారు ఏమో అన్న ఆలోచన. పడిపోతారు కూడా. చూస్తుంటే వారికి ఎంత విచిత్రంగా ఉంటుంది మీ నడక. అవిశ్వాసాలను వివాహం చేసుకుంటే మీ జీవితం కూడా ఇలానే ఉంటుంది.